హలో ఫ్రెండ్స్, ఈరోజైతే చాంగడ్ల కూర అయితే వండుకుందాం. మనం ఇప్పుడైతే చాంగడ్లు అయితే నీట్గా అయితే కడుక్కుందాం. కడుక్కున్న తర్వాత దబర్లోకి అయితే తీసేసుకుందాం. ఒక చొక్క నీళ్ళు అయితే పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం కింద పెట్టుకొని బాగా ఉడికిన దాకైతే పెట్టుకోవాలి పొయ్యి మీద. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాంగడ్ల పులుసు అయితే వండుతున్నాం. ఎండి చేపేసి మనకు కావాల్సిన టమాటాలు, ఎర్రగడ్డలు, చింతపండు అయితే రెడీ చేసుకుందాం. మనం అయితే పెట్టేసాం కదా, ఇప్పుడైతే ఉడికిపోవాలి వస్తున్నాయి. ఇంకో గంట అయితే ఉడికిపోతాయి. ఈలో ఎర్రగడ్డ అయితే తరుక్కుందాం. పోసుకోవాలి టమాటాలు, ఎర్రగడ్డలు సన్నంగా అయితే తరుక్కోవాలి. అప్పుడైతే నూనెలో తొందరగా అయితే ఆగుతాయి. ఈ విధంగా అయితే తరుక్కోవాలి. ఇప్పుడైతే టమాటా, ఎర్రగడ్డ అయితే తరిగేసాను. ఇప్పుడు చాంగడ్డలు కూడా ఉడికినాయి. మనం అయితే చూద్దాం. ఇప్పుడు అయితే ఉడికిపోయింది. చూడు ఎట దిగిందను. ఇంకా చూడండి. ఇప్పుడైతే దించేసుకుందాం మనం అయితే. గెంటితో తీస్తే నీళ్ళు అయితే వస్తాయని నేనైతే చాకుతోనే తీసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళన్నీ అయితే బాగా వంగిపోతున్నాయి. ఈ విధంగా అయితే తీసేస్తున్నాను నేను. ఈ విధంగా ఏ నీళ్ళు అయితే వంగిపోతాయి కాబట్టి మళ్ళీ సన్నీళ్ళు పోస్తూనే చల్లగా ఉంటాయి. అదే గెంటితో తీసామనుకో ఏ నీళ్ళు కూడా కొంచెం పడతాయి కాబట్టి మళ్ళీ నీళ్ళు అయితే ఏడిగా అయిపోతాయి. అప్పుడు మళ్ళీ పోసుకోవాలి నీళ్ళు. అట్లా కాకుండా ఇట్లాగైతే నీళ్ళన్నీ వంగిపోతాయి కాబట్టి కొంచెం చల్లారేదైతే ఆరుతాయి. అందుకని నీళ్ళు పోసుకుని వెంటనే ఒలుచుకోవచ్చు మనం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, గడ్డ అయితే ఒలిచినాను నేను ఇప్పుడు. చూడండి, ఇదిగో అయితే నసకేసి ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఇవి అయితే మా ఊరిగడ్డలు ఊరిగడ్డలు ఇవి. అక్కడైతే చాంగడ్డల పని అయితే పోయినాయి మేము. అక్కడి నుంచి అయితే తెచ్చిన పనికాడంటే కూర అయితే కలుపు చేసుకుందాం. అయితే మనం కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, పసుబడి అయితే కొద్దిగా అయితే వేసుకున్నాం. చింతపండు అయితే ఇప్పుడు తీసుకొని పిసుక్కుందాం. మనం బాగా పీసుకున్న తర్వాత అయితే దాబర్లో అయితే పోసేసుకుందాం. ఇప్పుడు మనం చింతపిండి పీసుకేది అయిపోయింది. ఇప్పుడైతే దాబర్లో అయితే పోసేసుకుందాం. మనం చింతపండు ఈ విధంగా అయితే పోసుకోవాలి పిసుక్కొని. చూడండి, అయితే ఎండి చేపలు అయితే తీసుకున్నాను నేను చాంగడ్ల పులుసులోకి. ఎండి చేప వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనమైతే ఎండి చేపలు అయితే ఉడికేసుకున్నాం. చూడండి, ఎండి చేపలు అయితే చెరువు పక్కలు ఫ్రెండ్స్. అందుకే చెరువు పక్కలు పట్టుకొని వచ్చి ఎండపెట్టిన పక్కిలు ఈత కూరలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే పక్కిలలో అయితే ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నేను. చాలా బాగుంటాయి చెరువు పక్కలు చాంగడ్ల పులుసులు వేసి వండుకుంటే. చాంగడ్లు తెచ్చుకొని ఉంటే చెరువు పక్కలు వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది కూర అయితేను. చేసుకున్నాం కదా కూరలు అయితే వేసేసుకుంటున్నాం. ఎన్ని చేపలు మొత్తం అయితే వేసేసుకుంటున్నాం దబరలోను. ఇప్పుడైతే పొయ్యి మీద దబర అయితే పెడదాం. పొయ్యి మీద దబర బాగా అయితే కాగింది. ఇప్పుడైతే నూనె అయితే పోసుకుందాం. మనం నూనె పోసిన తర్వాత ఆవాలు, మెంతులు అయితే తీసుకుంటున్నాను నేను. ధనియాల నూనె, జీలకర్ర అయితే కొంచెం వేసుకోవాలి. నూనె అయితే కాయిపోయింది. ఇప్పుడైతే ఆవాలు వేసుకున్నాను.
ఇప్పుడైతే ఆవాలు అయితే కాయిపోయినాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసేసుకుందాం మనము నూనెలోను. ఇప్పుడైతే ఇవి అయితే బాగా వేగిన తర్వాత మనం కూర అయితే తిరగమాత వేసుకుందాం. ఇప్పుడైతే దాబర్ అయితే దించుకొని తిరగమాత అయితే పోసుకుందాం మనం దాబర్లోను. ఇప్పుడైతే తిరగమాత అయితే వేసేసినాం. అటు ఇటు కిల్లు పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కూర అయితే చిక్కగా వచ్చేదాకైతే ఉడకబెట్టుకుందాం మనం. అయితే కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కూర అయితే దించేద్దాం. చూడండి ఇప్పుడు కూర అయితే ఉడికిపోయింది. కూర అయితే చిక్కగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎట్టుందో, బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.